Hi guys, this is your Venkat professional fitness trainer and lifestyle coach. This is your favorite fitness channel, Venkat Fitness. సో చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, దానిలో నా ఫేవరెట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసుకున్నా ఈరోజు. అదేంటంటే వెయిట్ లిఫ్టింగ్ ఓవర్ 40s. 35 years తర్వాత 40 years తర్వాత చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, మనం ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ లేదా జిమ్ వెయిట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే మసిల్ని బిల్డ్ చేయొచ్చా, లేదు ఫ్యాట్ లాస్ చేయొచ్చా, లేదు ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చా, నా ఫిజిక్కి నేను ఎప్పటి వరకు ఒక ప్రాపర్ ప్రపోర్షనేట్ ఫిజిక్ అనేది నేను ఎప్పుడు చేసుకోలేదు, ఇప్పుడు పాసిబిలిటీ ఉంటుందంటే చాలామందికి ఒక మిత్ ఏంటంటే, ఇవన్నీ ఇప్పుడు చేస్తే ఏదో ఇంజురీస్ అయిపోతాయి, అప్పుడే చేయలేకపోయి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు లేని చాలామంది గివప్ ఇస్తారు, దాని గురించి పెద్దగా పట్టించుకోరు. అసలు చేయొచ్చా లేదా దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో కానీ 18 to 20 years నుంచి ఎవరైనా జిమ్ స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళు కొంతకాలం చేసి గ్యాప్ తీసుకొని దాని తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు ఒక ప్రీవియస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది యాడ్ ఆన్ అవుతుంది. సో చాలా తక్కువ టైంలోనే మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల మసిల్ మెమరీ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. అందరికీ పాసిబిలిటీ ఎలా ఉంటుంది, రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ట్రైన్ చేయడం. సో కన్సిస్టెంట్ ట్రైనింగ్తో పాటు వెల్ బ్యాలెన్స్డ్ డైట్ చేసి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ స్లీప్ తీసుకొని న్యూట్రిషన్ ప్రాపర్గా ఉండి ఎక్సర్సైజ్ ప్రాపర్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న వాళ్ళకి మనం టిప్స్ ఏమి ఇవ్వక్కర్లేదు. కానీ ఆన్ అండ్ ఆఫ్ చేసేవాళ్ళు ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అంటే డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, లేదంటే కనుక వాళ్ళ స్టడీస్, జాబ్ రిలేటెడ్, కెరియర్, ఇవన్నీ దీనివల్ల డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. కానీ ఒక 35 తర్వాత కొత్త యాక్టివిటీని, ఎస్పెషల్లీ ఫిజికల్ యాక్టివిటీని యాడ్ చేసుకోవడం అనేది చాలామందికి ఒక టఫ్ టాస్క్ అని చెప్పాలి. సో ఈ టఫ్ టాస్క్ని అచీవ్ చేయాలంటే వీళ్ళు చేయాల్సింది ఫస్ట్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నా. వీళ్ళు చేయాల్సిన బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళ బీసీఎస్ స్కాన్ కానీ బిఎంఎస్ స్కాన్ కానీ తీసుకొని వాళ్ళ బీసీఎస్ స్కాన్లో వాళ్ళ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అబోవ్ 15, రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్ అబోవ్ 15 ఉందంటే కనుక ఫస్ట్ మంత్ నుంచే బీభత్సంగా నేను లో క్యాలరీ డైట్ చేస్తా, జీరో కప్ డైట్ చేస్తా, లేకపోతే ఏదో కేటో డైట్ చేస్తా, లేదు పలానా ఆయన చెప్పారు, ఎవరో చెప్పారు తక్కువ తింటే లేదా ఒక్క మీల్ తింటే, లేదంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు తింటే నిద్ర బాగా వస్తుంది, రోజు మొత్తం నేను ఏదో వాటర్ తాగేస్తా అని చెప్పి మీరు 10 kgs లేకిన 10 kgs చేసినా మీ బాడీని టార్చర్ పెట్టినట్టే కానీ అది వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అయితే కాదు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం కనుక మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నారు ఆఫ్టర్ 35s 40s అనుకుంటే మెయింటెనెన్స్ క్యాలరీస్తోనే బాడీని అలవాటు చేయండి. అప్పుడు మీరు డైట్ చేస్తున్న ఫీలింగ్ ఫస్ట్ మీకు రాదు. ఒక న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మీ బాడీకి అందుతుంది. దీంతో పాటు దానిలో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ అంటే మ్యాక్రోస్ అండ్ మైక్రోస్ని ప్రాపర్గా మీ బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీగా ఎక్సర్సైజ్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వెల్ బ్యాలెన్స్డ్ డైట్తో పాటు ఆ మొమెంటమ్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు సో హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, సో దీంతోపాటు మీకు బీపీ, షుగర్ ఇవన్నీ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవడం, మీ ఫిజిషియన్ హెల్ప్ తీసుకోవడం. అలాగే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఒక బేసిక్ అసెస్మెంట్ అనేది చేసుకోవాలి. అంటే మీ కార్డియో రెస్పిరేటరీ ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్మిల్ వాకింగ్ అయితే ఎంతసేపు చేయగలుగుతున్నారు, అలాగే మీ ఎజిలిటీ ఎలా ఉంది, మీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది. సో స్ట్రెంగ్త్కి వచ్చేసరికి మీ స్ట్రెంగ్త్ని సరిగ్గా పెర్ఫామ్ చేయగలుగుతున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లైట్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ట్రైనింగ్ చేయగలరు, ఇంకొంతమంది కొంచెం హెవీ వెయిట్ చేయగలరు. కానీ ఒక బిగినర్ 100లో 95% ఆఫ్ పీపుల్ వాళ్ళ సెల్ఫ్ వెయిట్, బాడీ వెయిట్ని వాళ్ళు పుష్ చేయలేరు లేదా పుల్ చేయలేరు. అంటే చిన్అప్స్ అవ్వచ్చు, పుల్అప్స్ అవ్వచ్చు, లేదా పుషింగ్ మూమెంట్స్ లైక్ పుషప్స్ అవ్వచ్చు, ఇవన్నీ. సో చేయలేకపోతే వాళ్ళు ఏదో డిప్రెస్ ఫీలింగ్ క్రియేట్ చేసుకోవడం కానీ, అరే నేను ఒక్క పుషప్ కూడా చేయలేకపోతున్నాను లేదా ఒక్క పులప్ కూడా రావట్లేదని డిమోటివేట్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇక్కడ. అలా చేయలేకపోతే బేసిక్గా అదే మూమెంట్ని మనం మిషన్స్ పైన చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మసిల్కి ఆ మొమెంటం క్రియేట్ చేయడమే బేసిక్ ఫౌండేషన్. అంతేగాని మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు, ఎన్ని కేజీలు లిఫ్ట్ చేస్తున్నారు, ఎంతసేపు మీరు థ్రెడ్మిల్ చేశారు, ఎంత తక్కువ క్యాలరీస్ తిన్నారు, ఇవి మీరు ఫోకస్ చేయొద్దు. కన్సిస్టెన్సీ ఒకటి మీరు బిలీవ్ చేయండి, మొమెంటమ్ అనేది మసిల్కి క్రియేట్ చేయండి. సో ఎటువంటి ఇంజురీస్ అవ్వకుండా మొబిలిటీ అండ్ ఎజిలిటీ పైన ఫోకస్ చేయండి. అంటే వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచెస్ బాగా చేసుకోవడం,
స్ట్రెచ్చింగ్స్ ఎలా చేసుకోవాలి అంటే స్టాటిక్ స్ట్రెచెస్ ఎలా చేసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏ మ్యాండేటరీ స్ట్రెచెస్ చేసుకోవాలనేది ఒకసారి మీరు రిఫర్ చేయగలిగితే, గ్యాదర్ చేయగలిగితే కనుక మీకు ఎటువంటి ఇంజురీస్ అవ్వవు. ఇవన్నీ మీరు ఒక 18 ఇయర్స్ 20 ఇయర్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడు చేసున్నా సరే మీ టీనేజ్లో మీరు ఎక్సర్సైజ్ ఎంగేజ్లో మీరు చేసుంటారు, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అదే మోడ్లో నేను ఒక ఆఫ్టర్ 40s నేను చేస్తాను అనుకోవడం మాత్రం చాలా రాంగ్. చేస్తే 100% మీకు ఇన్ఫ్లమేషన్ కానీ ఇంజురీస్ కానీ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతకుముందు మీరు ఏమైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, మీ బాడీ ఎలా అయినా రెస్పాండ్ అవుతుంది. సో ఓవర్ 40s మాత్రం మీరు ప్రతి ఎక్సర్సైజ్ని ఒక పీరియడైజేషన్ చేస్తేనే, ప్రతి న్యూట్రిషన్ పైన లేకపోతే ప్రతి ఆస్పెక్ట్లో మీరు ఆ డీప్గా మీరు ఇన్వాల్వ్ అయితే మీకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అనేది రాకుండా మీరు అనుకున్న గోల్ని ఒక సిస్టమేటిక్ వేలో కంప్లీట్ చేయొచ్చు. లేదు అంటే ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోచ్ హెల్ప్ అనేది మ్యాండేటరీ. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా యూజ్ చేసి మీకు ఎటువంటి ఇంజురీ అవ్వకుండా ఒక ప్రాపర్ స్ట్రక్చరైజ్డ్ ప్లాన్లో మీ ప్రోగ్రెషన్స్ని ప్రతి మంత్ చూపించుకుంటా మీరు ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ మీరు అనుకున్న రిజల్ట్స్ని అచీవ్ చేయగలరు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు మీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవడం, ఒక ఫిట్నెస్ అసెస్మెంట్. సో ఇవన్నీ కష్టంగా ఉంది అనుకుంటే ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ని ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ కోచ్ని మీరు హైర్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ. దీనివల్ల ఏమవుతుందంటే మీ టైం అనేది కిల్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో ఎక్సర్సైజ్ చేస్తారో మీకు ఏదైనా ఒక ఇంజురీ అయితే మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఒక ట్రైనర్తో వెళ్తే మీరు అనుకున్న గోల్ని తక్కువ టైంలో అచీవ్ చేయొచ్చు. మీకు నాలెడ్జ్ గెయిన్స్ అనేది ఫాస్ట్గా ఉంటే అట్ ద సేమ్ టైం సేవ్ అవుద్ది. హ్యాపీగా మీరు ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేయగలరు. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ సూన్.